హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే సర్కిల్స్ నుంచి 2 మార్క్స్ ఒకే ఒక వీడియోలో చేస్తాను. 2 మార్క్స్ వస్తాయి చాప్టర్ నుంచి. ఈ ఒక్క వీడియోలోనే 2 మార్క్స్ రెండు కవర్ చేస్తాను. సో కొంచెం కాన్సన్ట్రేట్గా వింటే కరెక్ట్గా హాఫ్ అన్ అవర్లో 2 మార్క్స్ క్యాచ్ చేయొచ్చు. సో ప్రాబ్లం చూద్దాం మనం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ద సర్కిల్ x square y square ax plus by minus 12 equal to 0 has center at 2, 3, then find the small a, small b and radius of the circle. మనకి గివెన్ సర్కిల్ ఏం ఇచ్చాడో చూడండి. ఫస్ట్ గివెన్ సర్కిల్ ఈక్వేషన్ నుంచి నేను ఎలా డెరైవ్ చేస్తాను చూడండి. ఫస్ట్ x square plus y square plus ax plus by minus 12 is equal to 0. ఇది సర్కిల్ ఈక్వేషన్. ఈ సర్కిల్ ఈక్వేషన్ ముందు సెంటర్ కావాలి అంటే నాకు g వాల్యూ కావాలి. అంటే 2g is equal to x కోషంట్ ఎంత అవుతుంది? ఇది a అవుతుంది. దీని నుంచి g is equal to a/2. నెక్స్ట్ రెండోది 2f is equal to b అవుతుంది. f is equal to b/2 అవుతుంది. నెక్స్ట్ c is equal to -1. సో జనరల్ ఈక్వేషన్ తో కంపేర్ చేస్తే మనకి g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ వచ్చింది. సెంటర్ అంటాను. సెంటర్ అంటే ఫార్ములా ఏంటి? -g, -f. దట్ ఈజ్ ఈక్వల్ టు -g అంటే -a/2 -b/2. ఈ సెంటర్ ఎంత అంటున్నాడు? at 2, 3. అంటే దీన్ని 2, 3కి ఈక్వల్ చేయండి. ఈక్వల్ చేస్తే -a/2 ఈజ్ ఈక్వల్ టు అక్కడ ఎంత ఉంది? 2. దట్ ఇంప్లైస్ -a ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. దట్ ఇంప్లైస్ a ఈజ్ ఈక్వల్ టు -4. అంటే a వాల్యూ ఎంత వచ్చింది మనకి? -4. నెక్స్ట్ -b/2 ఈజ్ ఈక్వల్ టు 3. దట్ ఇంప్లైస్ 2 into 3 ఎంత అవుతుంది? 6. -b కాబట్టి b ఈక్వల్ టు -6. సో మనకు అడిగిన దానిలో ఏ వాల్యూ వచ్చింది, b వాల్యూ వచ్చింది. ఇంకేం కావాలి మనకి? రేడియస్ ఆఫ్ ద సర్కిల్ కావాలి. రేడియస్ r ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటో మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g. g అంటే ఎంత ఉందో చూద్దాం మనకి. సో మనకి ఇక్కడ కావాల్సింది g, f అంటే ఇదే కదా మనకి. సో టోటల్ గా g అంటే మనకి a/2 ఇక్కడ రాసుకొని వస్తాము. -g² + f² అంటే ఇక్కడ ఒకవేళ a ప్లేస్ లో -4 రాసామనుకో మనకి ఇదే కదా వచ్చేది సెంటర్ ఆల్రెడీ. అంటే ఎంత అవుతుంది మనకి? 2² ప్లస్ రెండోది 3². నెక్స్ట్ -(−) +12. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 + 9 + 12. అంటే ఎంత అవుతుందమ్మా? √25. దట్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ అనేది ఎంత అవుతుందంటే 5 అవుతుంది. సో g అంటే మనకి -g అంటే -2 అయినప్పుడు g అంటే -2 అవుతుంది. హోల్ స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది. సెకండ్ ఏమో చూద్దాం. x² + y² 2gx 2f రిప్రజెంట్స్ సెంటర్. రిప్రజెంట్స్ విత్ సెంటర్ అన్నమాట. రిప్రజెంట్స్ విత్ సెంటర్ అంటే మనకు ఒకసారి చూద్దాం. ఈ సర్కిల్ చూద్దాం. ఈ సర్కిల్ సెంటర్ ఎంత అవుతుందా? సెంటర్ -g, -f. రేడియస్ కావాలి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ g² ప్లస్ f² మైనస్ c కావాలి. సెంటర్ అంటే ఒకసారి ఏం చూద్దాం చూడండి. దీనిలో -g, -f అనేది ఎంత ఇచ్చింది? గివెన్ డేటా ప్రకారం 2, 3 అని ఇచ్చింది. దీనికి ఈక్వల్ చేస్తా అంటే g ఈజ్ ఈక్వల్ టు -2 అవుతుంది. ఎందుకంటే -2 అవుతుంది కాబట్టి g ఈక్వల్. నెక్స్ట్ రెండోది f ఈజ్ ఈక్వల్ టు -3 అవుతుంది. f ఈక్వల్ టు -3. g వాల్యూ కావాలి. f ఇంకేం కావాలి మనకి? రేడియస్ కావాలి అంటే ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ g² ప్లస్ f² మైనస్ c. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g² అంటే -2 హోల్ స్క్వేర్ 4 ప్లస్ -f హోల్ స్క్వేర్ 9 మైనస్ ఎంత అవుతుంది? +12. దట్ ఈజ్ ఈక్వల్ టు √25. అంటే టోటల్ ఎంత అవుతుంది? 5. సో రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు 5. దిస్ ఈస్ ద ప్రాసెస్. ఓకే. థర్డ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఇఫ్ x² + y² + 2gx 2f ఈజ్ ఎ సర్కిల్ విత్ సెంటర్. సో మనకి ఈ సర్కిల్ సెంటర్ ఏంటో చూడండి ఒకసారి. ఈ సర్కిల్ సెంటర్ ఏంటో మనకి సెంటర్ -g, -f విత్ సెంటర్ ఎంత అంటే మనకి ఇక్కడ -4, -3. -4, -3. నెక్స్ట్ -4, -3 అంటే -g ఈజ్ ఈక్వల్ టు -4 అవుతుంది. అప్పుడు g ఈక్వల్ టు 4 అంటే g వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ రెండో చూద్దాం. f f is equal to -3 అంటే f is equal to ఎంత అవుతుందా? 3. f equal to 3. f వాల్యూ కూడా వచ్చింది.
ఇంకేం కావాలి మనకి సర్కిల్లో సి వాల్యూ ఏముందో చూడండి, సి వాల్యూ లేదు కాబట్టి ఏమవుతుంది మనకి 0. సో మనకు కావాల్సిన జీ వాల్యూ వచ్చింది, ఎఫ్ వాల్యూ వచ్చింది, సి వాల్యూ వచ్చింది. ఇంకా నాకు రేడియస్ కావాలి. రేడియస్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ అంటే 4, ఎఫ్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ మైనస్ సి అంటే 0. దట్ ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ 9. 16 ప్లస్ 9 అంటే రూట్ 25. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా 5. సో ఈ ప్రాబ్లమ్ లో రేడియస్ 5. నెక్స్ట్ ప్రాబ్లం ఏమో చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ స్మాల్ ఏ 2x². ఎప్పుడైనా ఒక నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఇలాంటి ఈక్వేషన్ సర్కిల్ రిప్రజెంట్ చేస్తుంది అంటే x² కి y² కి కోషెంట్ ఒకటే ఉండాలి. x² కి y² కి కోషెంట్ ఒకటే ఉండాలంటే మరి ఏమవుతుంది అక్కడ a వాల్యూ 2 అయితేనే రెండు కోషెంట్ కి సమానం అవుతుంది. అంతేనా? a వాల్యూ b వాల్యూ అంటే అక్కడ ఏంటి మనకి x² కోషెంట్ y² కోషెంట్ రెండు సమానంగా ఉండాలి. కాబట్టి a ఈక్వల్ టు 2. నాకు దీంట్లో స్మాల్ a వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు సర్కిల్ రాద్దాం. సర్కిల్ రాస్తే ఎంత అవుతుంది? ఇది 2x² ప్లస్ 2y² అంటే a ప్లేస్ లో కూడా 2 రాసా మైనస్ 3x ప్లస్ 2y మైనస్ 1 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ మొత్తాన్ని జనరల్ ఈక్వేషన్ తో కంపేర్ చేయాలి అంటే 2 ఉండకూడదు. కాబట్టి x² ప్లస్ y² మైనస్ 3/2 ఇంటూ x ప్లస్ 2/2 ఇంటూ y మైనస్ 1/2 ఈక్వల్ టు 0. సో నాకు దీని జనరల్ ఈక్వేషన్ అంటే 2g ఈజ్ ఈక్వల్ టు x కోషెంట్ అంతా ఇక్కడ మైనస్ 3/2 g ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా మైనస్ 3/4. ఓకే, g వాల్యూ. నెక్స్ట్ 2f ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు క్యాన్సిల్ అయితే మనకు ఉండేది 1 అంటే 2f ఈజ్ ఈక్వల్ టు 1. f ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందా 1/2. నెక్స్ట్ c ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/2. ఇప్పుడు నాకు రేడియస్ కావాలి. రేడియస్ కావాలి అంటే ఫార్ములా ఏంట్రా స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ అంటే మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే 9/16 ప్లస్ 9/16. నెక్స్ట్ f స్క్వేర్ అంటే 1/2 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 1/4 మైనస్ రైట్. నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ ఎంత అవుతుందా ప్లస్ 1/2. దట్ ఈజ్ ఈక్వల్ టు మొత్తానికి స్క్వేర్ రూట్ ఆఫ్ వీటన్నిటికి 16 ఉంది, 4 ఉంది, 2 ఉంది. ఇవన్నీ 16 లో పోతాయి కాబట్టి ఎల్సిఎం ఎంత అవుతుంది 16. ఎల్సిఎం 16 ఏంటంటే ఈ 16 లో ఒకసారి పోతుంది కాబట్టి 1 × 9 ప్లస్ ఈ 4 16 లో 4 టైమ్స్ పోతుంది 4 × 1 4 ప్లస్ ఈ 2 16 లో 8 టైమ్స్ పోతుంది 8 × 1 ఎంత అవుతుంది 8. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎంత అవుతుంది చూడండి ఇది 12 అంతేనా 12 21 రూట్ 21/4 రూట్ 21/4. సో రూట్ 21 రాస్తాను 4 అంటే 16 ని రూట్ నుంచి రిలీజ్ చేస్తే ఎంత అవుతుంది మనకి 4. కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 21/4. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం ఏంటో చూడండి. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ x² ప్లస్ y² మైనస్ 4x ప్లస్ 6y ప్లస్ a ఈ 4 ఫైండ్ ఏ వాల్యూ. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అన్నమాట. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అంటే ముందు సర్కిల్ కి రేడియస్ అంటే కనుక్కున్నాను. రేడియస్ కనుక్కోవాలంటే మనకు ముందు g వాల్యూ కావాలి. 2g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4x కోషెంట్. దీని నుంచి g వాల్యూ కనుక్కోవచ్చు. g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 అవుతుంది. నెక్స్ట్ 2f ఈజ్ ఈక్వల్ టు x కోషెంట్ 6 అవుతుంది. దట్ ఇంప్లైస్ f ఈక్వల్ టు 3. నెక్స్ట్ ఆల్రెడీ దీనిలో c ఉంది అంటే c ఈజ్ ఈక్వల్ టు a. రేడియస్ కావాలి అంటే మనకు ఫార్ములా కావాలి. రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ అంటే మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే 4 ప్లస్ మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే 9 మైనస్ a. ఆల్రెడీ రేడియస్ ఎంత ఇచ్చాడు 4 అని ఇచ్చాడు. r ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ అంత 13 మైనస్ e ఈజ్ ఈక్వల్ టు 4. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 13 మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 16. ఇట్లా రాసాను 13 మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు స్మాల్ a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. a ఈక్వల్ టు మైనస్ 3. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ ద సర్కిల్ సంథింగ్ రిప్రజెంట్స్ ఎ సర్కిల్ విత్ రేడియస్ సేమ్ మోడల్. సో 2g ఎంత అవుతుంది మనకి ఇక్కడ 2g ఈజ్ ఈక్వల్ టు x కోషెంట్ ఎంత ఉందా -4. దట్ ఇంప్లైస్
that implies g is equal to minus 2 2f that is equal to 6 that implies f equal to 3 c value c is equal to అక్కడ c నేమ్ అంతే కదా మనం కనుక్కోవాల్సిన c వాల్యూ కానీ రేడియస్ అంటే మనకు ఫార్ములా ఏంట్రా that is equal to square root of g square plus f square minus c that is equal to 6 that is equal to square root of g అంటే ఎంత అవుతుందిరా 4 plus f అంటే ఎంత అవుతుందిరా 3 9 minus c అంటే c that is equal to 16 6 స్క్వేరింగ్ అనుకోవచ్చు మొత్తం ఇది ఎంత అవుతుంది చూడండి ఒకసారి అంటే 13 minus c is equal to 36 13 minus 36 is equal to c ఇది ఎంత అవుతుందా minus 23 equal to c అంటే c equal to minus 23 సో రెండు ఒకే మనకు ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా అర్థం చేయండి నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ సెంటర్ పాసింగ్ త్రూ 0, 0 అంటే ఒక సర్కిల్ ఈక్వేషన్ రాసేస్తాను అంటే సర్కిల్ రాసేసాను దీనికి సెంటర్ ఎంత ఉంది -4, -3 ఉంది సెంటర్ సి అనుకున్నాం పాసింగ్ త్రూ ఆరిజిన్ ఈ పాయింట్ కూడా పాస్ అవుతున్నాను అంటే దీనికి p అనుకుంటే ఇది 0, 0 సో ఇప్పుడు మనకి సర్కిల్ సెంటర్ ఉందా అంటే సెంటర్ ఏమో -4, -3 ఉంది 0, 0 గుండా పాస్ అవుతుంది 0, 0 గుండా పాస్ అవుతుంది అంటే అబ్జర్వ్ చేయండి c నుంచి p కు ఉండే డిస్టెన్స్ మనకు రేడియస్ అవుతుందా c నుంచి p కు ఉండే డిస్టెన్స్ రేడియస్ మనకి cp కావాలంటే సింపుల్ లాజిక్ cp కావాలంటే సెంటర్ నుంచి x, y కు ఉండే డిస్టెన్స్ ఎప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 లేదా x2 - x1 అంటే 4 స్క్వేర్ అంటే ఎంత అవుతుందా 16 ఇది ఎంత అవుతుందా మనకి 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే r ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందా 5 ఓకేనా ఈ రెండింటి డిస్టెన్స్ 0 - -4 అంటే +4 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది 16 0 - -3 +3 హోల్ స్క్వేర్ అంటే 9 16 + 9 అంటే √25 ఎంత వచ్చింది ఇప్పుడు మనకి సర్కిల్ ఈక్వేషన్ కావాలి ఎప్పుడు h, k నేమో సెంటర్ అని తెలుసు సెంటర్ ఎంత -4, -3 దట్ ఈజ్ ఈక్వల్ టు h, k రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు 5 అని తెలిసినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ రాయాలంటే ఫార్ములా x - h హోల్ స్క్వేర్ y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ x మైనస్ h అంటే ఎంత మనకి -4 మైనస్ ఆఫ్ మైనస్ ఎంత అవుతుంది +4 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k అంటే ఎంత -3 + 3 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ కావాలంటే దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చి క్యాలిక్యులేట్ చేసుకుంటాం దీనికి a + b హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేయండి ఏదైనా వచ్చింది కావాలంటే చూడండి ఇది ఎంత అవుతుంది x² + y² + 2 × 4 అంటే ఎంత వచ్చింది 8x + 6y 4 స్క్వేర్ అంటే 69 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 సో ఈ రెండిట్లో ఏది రాసినా ఓకే ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఓకే నెక్స్ట్ ప్రాబ్లం అంటే చూద్దాం మనం చూడండి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హ్యావింగ్ -4, 3, -4 యాజ్ ద ఎండ్ ఆఫ్ ద డయామీటర్ ఎండ్స్ ఆఫ్ ద డయామీటర్ ఇచ్చాడు ఎండ్స్ ఆఫ్ ద డయామీటర్ అంటే మనకు ఒక సర్కిల్ రాజేస్తాం సర్కిల్ రాజేస్తే ఇది సెంటర్ అనుకుంటే ఈ సెంటర్ గుండా పాస్ అవుతుంది ఈ రెండు పాయింట్లు ఏమంటే ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద డయామీటర్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద డయామీటర్ అనుకుంటే దీన్ని x1 y1 అని దీన్ని కానీ x2 y2 అని అనుకుంటే దీని ఫర్ ఎగ్జాంపుల్ -4, 3 పాయింట్ ఇచ్చాడు ఇంకో ఎండ్ పాయింట్ ఎంత ఇచ్చాడు 3, -4 ఇప్పుడు ఒక డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ ఈ రెండు ఎండ్ పాయింట్స్ తెలిస్తే సర్కిల్ ఈక్వేషన్ రాయొచ్చు ఆ సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే x - x1 × x - x2 ప్లస్ y - y1 × y - y2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈ ఈక్వేషన్ ఎప్పుడు రాయాలి ఒక సర్కిల్ మనకు కావాలి ఆ సర్కిల్ ఈక్వేషన్ కానీ వాడు ఏం చేస్తాడు ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద డయామీటర్ ఎండ్ పాయింట్స్ మాత్రమే వాడిచ్చి సర్కిల్ కనుక్కోవాలనుకోండి మనం ఫార్ములా అప్లై చేయాలి సో మనకి దీనిలో ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద డయామీటర్ అంటే మనం చూద్దాం x1 అంటే -4 అంటే +4 అవుతుంది ఇంటూ x - x2 అంటే ఎంత అవుతుందా 3 ప్లస్ y - y1 అంటే ఎంత ఉందో చూడమ్మా 3 ఇంటూ y - y2 అంటే ఎంత ఉంది +4 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 మల్టిప్లై చేయరా x ఇంటూ x ఎంత అవుతుందా x² నెక్స్ట్ -3x ప్లస్ 4x ప్లస్ మైనస్ అంటే -12 ప్లస్ ఇక్కడ చూద్దాం y ఇంటూ y ఎంత అవుతుందా మనకి y²
y into 4 plus 4y minus 3y minus 12 equal to 0. So x square plus y square minus 4x plus 4x minus x అంటే ఎంత అవుతుంది plus x plus 4y minus 3y అంటే plus y minus 24 is equal to 0. So this is the equation of the circle. This is the equation of the circle. ఎప్పుడు రాయాలి ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద డయామీటర్ తెలిసినప్పుడు మనం ఆ ఫార్ములా రాయాలి. ఇక్కడ ఏం చూడండి మనకి పారామెట్రిక్ ఈక్వేషన్స్. పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటే సర్కిల్ కి మనకి పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏంటో ఒకసారి చూడండి. x is equal to h plus r cos theta, y is equal to k plus r sin theta ఉండాలి. 0 is less than or equal to theta less than 2 pi అయి ఉండాలి. ఇది కండిషన్, ఇది పారామెట్రిక్ ఈక్వేషన్. సో మనకి దీనిలో h కామా k అంటేనేమో సెంటర్, r అంటేనేమో రేడియస్. దీని నుంచి రాయాలి. ఇక్కడ చూద్దాం ఇది ఏ ఫార్ములా ఉంది, x minus h whole square plus y minus k whole square is equal to r square ఫార్ములా ఉంది. h అంటే ఇక్కడ వచ్చింది 3 కాబట్టి h is equal to 3. నెక్స్ట్ k is equal to ఎంత ఉందిరా మనకి 4. నెక్స్ట్ r is equal to ఎంత ఉంది 8. ఇప్పుడు పారామెట్రిక్ ఈక్వేషన్స్ రాద్దాం. పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటే ఏం రాయొచ్చు మనం, పారామెట్రిక్ ఈక్వేషన్స్ x is equal to h అంటే మన దగ్గరే ఉంది, h వాల్యూ కావాలి. h అంటే ఎంత 3 ప్లస్ r అంటే ఎంత 8 cos theta. నెక్స్ట్ రెండోది y is equal to k అంటే ఎంత 4 ప్లస్ 8 sin theta. ఏం రాయాలి మనం 0 is less than or equal to theta less than or equal to 2 pi. Parametric equations are the circuit most important. Okay, next problem ఏంటో చూద్దామండి. if x square plus y square minus 6x plus 4y minus 12 represents a circle. సర్కిల్ రిప్రజెంట్ చేస్తున్నాను. సర్కిల్ రిప్రజెంట్ చేస్తుంది అంటే జనరల్ ఈక్వేషన్ తో కంపేర్ చేస్తే 2g is equal to minus 6. that implies g is equal to minus 3 ఎందుకంటే 6 by minus 6 by 2. next 2f is equal to 4. that implies f is equal to 2. next c equal to minus 12. సో మన దగ్గర g వాల్యూ f వాల్యూ అన్నీ ఉన్నాయి. నాకు రేడియస్ వాల్యూ కూడా కావాలి. రేడియస్ అంటే ముందు రేడియస్ is equal to ఫార్ములా ఏంట్రా g square plus f square minus c. g square plus f square minus c. సో ఇప్పుడు నేను రేడియస్ రాస్తాను. రేడియస్ రాయాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ g square అంటే 3 హోల్ స్క్వేర్, 3 హోల్ స్క్వేర్ అంటే 9, f square అంటే 2 హోల్ స్క్వేర్ 4 మైనస్ ఆర్ మైనస్ ప్లస్ 12. r is equal to square root of 25 అంటే ఎంత వచ్చింది మనకి 5. రేడియస్ 5 వచ్చింది. నెక్స్ట్ మనకి సెంటర్ కావాలి. సెంటర్ అంటే ఫార్ములా ఏంట్రా సెంటర్ is equal to minus g కామా మైనస్ f. దీనే కావాలంటే h కామా k కూడా అనుకోవచ్చు. దట్ ఇంప్లైస్ g ఎంత ఉంది ఇక్కడ 3 మైనస్ 3 ఉంది. కానీ నాకు కావాల్సిన మైనస్ అంటే ఎంత అవుతుంది ఇది 3. నెక్స్ట్ మైనస్ f కావాలి. f ఎంత ఉంది ఇక్కడ 2 అంటే ఎంత అవుతుంది మైనస్ 2. ఇప్పుడు నాకు పారామెట్రిక్ ఈక్వేషన్స్ రాయాలి. పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏంటి x ప్లస్ x is equal to h plus r cos theta. next y is equal to k plus r sin theta. that is equal to h అంటే ఎంత 3 plus 5 into cos theta. next k అంటే ఎంత minus 2 plus 5 into sin theta. 0 is less than or equal to theta less than or equal to 2 pi. 0 is less than or equal to theta is less than or equal to 2 pi. most important. okay, next problem ఏమో చూడండి మనకి ఇక్కడ find the length of the tangent అన్నారు. length of the tangent అంటే ముందు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇది సర్కిల్. దీన్ని s is equal to 0 అనొచ్చు. s equal to 0. ఎక్స్ట్రాగా ఏదైనా ఒక పాయింట్ p అనుకుంటే దీనికి ఒక టాంజెంట్ డ్రా చేశాను. ఈ టచ్ అయిన పాయింట్ t అనుకుంటాను. ఈ పాయింట్ t ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే దాన్ని ఏమంటామంటే రూట్ s11 అంటాం. రూట్ s11. ఆ రూట్ s11 అంటేనే లెంత్ ఆఫ్ ద టాంజెంట్. సో మనం ఏమైనా pt is equal to root s11.
ఈ PT1 ఏమంటామంటే లెంత్ ఆఫ్ ద టాంజెంట్. లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అంటే మనకి ఇచ్చిన పాయింట్ లో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. ప్రాబ్లం నెంబర్ 1. ఫస్ట్ ఎంత మనకి x1, y1 is equal to ఏమనుకోవాలి -2, 5 అనుకోండి. నెక్స్ట్ s is equal to x² plus y² minus 25. ఇప్పుడు లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అంటే ఏం రాయొచ్చు √s11 that is equal to √s11 అంటే ఎంత రాయొచ్చు దీన్ని x12 plus y12 minus 25. ఓకేనా? ఇది s11 అంటే s11 అంటే ఫార్ములా ఏంటి అంటే సర్కిల్ ఏదైతే ఉందో దానికి x ఉన్నాడు x1 రాయండి, y ఉన్నాడు y1, అంతే, ఏం మార్చాల్సిన అవసరం లేదు. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x1 అంటే -2 -2 హోల్ స్క్వేర్ 4, y1 అంటే 5 హోల్ స్క్వేర్ 25, మైనస్ ఎంత ఉంది 25, రెండు క్యాన్సిల్ చేస్తాం. ఈ రెండు క్యాన్సిల్ అయితే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 2, ఎందుకంటే √4 ఉంది కాబట్టి 2. సెకండ్ ప్రాబ్లం చేద్దాం. సెకండ్ ప్రాబ్లంలో x1, y1 is equal to ఎంత ఉందా 3, 3 సర్కిల్ ఉంది. ఇప్పుడు రాద్దాం √s11 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సర్కిల్ మొత్తం చూడండి x12 plus y12 16x1 6x1 ఓకే. ఇది 6x1 అంటే ఎంత అవుతుంది మనకి ప్లస్ 6x1 ప్లస్ 8y1 ప్లస్ 26. సో ఈ మొత్తం వాల్యూ రాద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ 9 ప్లస్ 3 స్క్వేర్ 9 ప్లస్ 6 into 3 18 ప్లస్ 3 into 24 plus 26 that is equal to square root of ఇదంతా 50 68 plus 18 68 plus 18 అంటే 6 plus 86 √86. లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఎంత √86. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అంటే ఫార్ములా √s11 అంటే సర్కిల్ వాడు ఏదైనా ఇవ్వాలండి, x కాడ x1 y కాడ y1. ఇక్కడ చూడండి వాడు ఇచ్చే సర్కిల్ ఇది x కాడ x12 రాశాను, y కాడ y12 రాశాను. నెక్స్ట్ 6x ఇస్తే 6x1 రాశాను, 8y ఇస్తే 8y1 రాసుకోవాలి, 8y. ఇట్లా రాస్తే దీన్ని ఏమంటుంటే √s11. ఈ x1 ప్లేస్ లో y1 ప్లేస్ లో వాడు ఏ పాయింట్ దగ్గర నుంచి అయితే అన్నాడో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్ మనకు కావాల్సిన నెంబర్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం అంటే చూడండి. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఫ్రమ్ 2, 5 టు ద సర్కిల్. సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు, లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కోవాలి. లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అంటే మనకు ఫార్ములా ఏంట్రా √s11 దట్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ టాంజెంట్. ఇప్పుడు మనకి లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అంటే మనం ఏ ఫార్ములా రాయాలి, దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇదంతా x12 ప్లస్ y12 మైనస్ 5x1 ప్లస్ 4y1 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు √37 వాడే ఇచ్చాడు. అదే కదా లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అంటే ఫార్ములా. లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అంటే √s11 ప్లేస్ లో ఇది రాశాను, ఆ వాల్యూ ఆల్రెడీ √37 ఈక్వల్ వాడే ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ చూద్దాం. x ప్లేస్ లో 2 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 5 into 2 ప్లస్ 4 into 5 ప్లస్ k is equal to 37. ఈ రెండు వైపుల రూట్స్ ఏమైనా మరి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే రూట్ క్యాన్సిల్. సో ఇది ఎంత అవుతుంది మనకి 4 ప్లస్ 25 మైనస్ 10 ప్లస్ 20 ప్లస్ k is equal to 37. ఒకసారి చూద్దాం. ఇది ఎంత అవుతుంది మనకి 29 ప్లస్ ఎంత 39 అంటే 49. 10 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 39 ప్లస్ k is equal to 37. k is equal to 37 minus 39. So k is equal to ఎంత అవుతుందా -2. సో లెంత్ ఆఫ్ ద టాంజెంట్ √37 అయితే k వాల్యూ -2. సో అక్కడ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ 5, 4 సేమ్ దట్ ఈజ్ ఈక్వల్ టు √s11 రాద్దాం. దట్ ఇంప్లైస్ √s11 is equal to length of the tangent. Length of the tangent అంటే √s11 రాద్దాం, స్క్వేర్ రూట్ ఆఫ్ s11 అంటే ఇక్కడ రాద్దాం x12 ప్లస్ y12 ప్లస్ 2ky1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ x12 ప్లస్ y12 ప్లస్
2ky1 is equal to 1. X ప్లేస్ లో 5 అంటే ఎంత రాద్దాం మనం ఇక్కడ చూడండి ఒకసారి 5 స్క్వేర్ ప్లస్ y ప్లేస్ లో 4 స్క్వేర్ ప్లస్ 2k into 5 that is equal to 1. ఓకే 25 ప్లస్ 16 ప్లస్ ఇది ఎంత అవుతుంది 10k is equal to 1. 10k is equal to 1 మైనస్ ఎంత అవుతుంది 41. 10k 2 into y1 అంటే 4 కదా, y1 అంటే 4 కాబట్టి ఇది 8 అవుతుంది. ఇది ఎంత అవుతుంది మనకి 8k అంటే ఎంత అవుతుంది మనకి ఇక్కడ 8k is equal to 1 minus 40. 8k is equal to minus 40 అంటే k equal to minus 5. k equal to minus 5. లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ మీద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది. ఓకే నెక్స్ట్ చూడండి, ఇఫ్ 1, 3, 2, k ఆర్ ద కాంజుగేట్ పాయింట్స్ ఏంటి విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ ఇచ్చాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన ప్రాబ్లం ఏంటి, ఇది కాంజుగేట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఒక్కసారి చూడండి. కాంజుగేట్ అన్నాడు అంటే ఫార్ములా S12 is equal to 0. కాంజుగేట్ అంటే కండిషన్ ఏంటి S12 is equal to 0. S12 equal to 0 అంటే సర్కిల్ ఏం రాయాలి x1 x2 ప్లస్ y1 y2 మైనస్ 35 is equal to 0 రాయాలి. అంటే x1 y1 అలా వస్తుంది. అలాగే మనకి ఏంటంటే కాంజుగేట్ అంటే x1 x2 ప్లస్ y1 y2 మైనస్ 35 equal to 0. దట్ ఇంప్లైస్ x1 x2 ఎంత ఇచ్చాడు. x1 x2 అంటే ఇక్కడ ఇచ్చిన పాయింట్ దీన్ని x1 అనుకున్నాం, దీన్ని x2 అనుకున్నాం. x1 into x2 అంటే ఎంత అవుతుంది మనకి 2 ప్లస్ 3 into k ఎంత అవుతుంది 3k మైనస్ 35 is equal to 0. నెక్స్ట్ 3k మైనస్ 33 is equal to 0. 3k is equal to 33. k is equal to 33/3 అంటే k is equal to 11. సో ఈ రెండు పాయింట్స్ కాంజుగేట్ అయ్యి అంటే మన కండిషన్ ఏమైతే S12 is equal to 0. ఓకే వదలండి. నెక్స్ట్ ఫైండ్ ద కండిషన్ ఫర్ ద లైన్ Lx plus Ly plus is నార్మల్. ఇక్కడ ఒకసారి చూడండి, జనరల్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఇది సర్కిల్ కి ఇది సెంటర్ అనుకుంటే ఇక్కడ ఒక లైన్ రాస్తాను. ఓకేనా, దీని ఏం చెప్పొచ్చు మనం టాంజెంట్ అని చెప్పొచ్చు. ఓకేనా, టాంజెంట్ అంటే దీనికి పర్పెండిక్యులర్ ఉండేదే నార్మల్ అంటే దీన్ని నార్మల్ రాయొచ్చా. సో ఇదేమైతే మనకి నార్మల్. సో దీని నుంచి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒక సర్కిల్కి ఏదైనా నార్మల్ అవుతుంది అంటే అది ఖచ్చితంగా సెంటర్ గుండా పాస్ అవుతుంది. మరి ఇక్కడ సెంటర్ ఎంత ఉంది మనకి -g, -m అంటే ఈ నార్మల్ ఈక్వేషన్ అనేది దేని గుండా పాస్ అవుతుంది సెంటర్ గుండా పాస్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటి ఈ సెంటర్ ఈ నార్మల్ మీద ఉందని అర్థం, అంతే కదా. కాబట్టి సెంటర్ -g, -m లైస్ ఆన్ నార్మల్ ఈక్వేషన్ ఏంటి Lx plus my plus m is equal to 0. So L into -g plus m into -f plus n is equal to 0 పాస్ అయింది. కాబట్టి దీని అర్థం -lg -mf plus n is equal to 0. టోటల్ ఏం అర్థం దీన్ని lg దీన్ని తీసుకొస్తున్న ప్లస్ mf ఈక్వల్ టు n. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో ఈ సర్కిల్స్ నుంచి ఈ 15 2 మార్క్స్ అయ్యింది. మ్యాక్సిమం 2 మార్క్స్ అంటే 2 మార్క్స్ కవర్ అవుతాయి. సో మనకి వీటిలో ఏంటంటే మోడల్ ఒకటి టచ్ చేశాను, ఇది కాంజుగేట్ అని చెప్పాను. ఇక్కడ సర్కిల్ మారవచ్చు, పాయింట్ మారవచ్చు, కానీ ప్రాసెస్ ఒకటే, అది అబ్జర్వ్ చేయండి. అంటే యాక్చువల్లీ ఇదే ప్రాబ్లం రాలేదని కాదు, మనం ఏ ప్రాబ్లం చెప్పామో ఆ ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. మోడల్ ఏమైనా మారినా కానీ చేసి S12 = 0 అంటే కాంజుగేట్ అంటే S12 అని కాన్సెప్ట్ అర్థం చేసుకొని జాగ్రత్తగా చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ పారాబోలా చెప్తాను.